హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ లెహెంగా వచ్చేసి 3 ఇయర్స్ బేబీకి అనమాట. మన ఛానల్లో లాంగ్ వీడియోలో స్టిచ్చింగ్ అప్లోడ్ చేస్తున్నానండి, కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఈ బ్లౌజ్ వచ్చేసి లెహెంగా బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు చూపించట్లేదు, నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను స్టిచ్చింగ్ అండ్ కటింగ్ మొత్తము. ఇప్పుడు లెహెంగా మాత్రమే చూద్దాము. ఇది కస్టమైజేషన్కి వచ్చిన లెహెంగా అనమాట. లెంత్ వచ్చేసి 18 ఇంచెస్ పెట్టమన్నారు, అలాగే లోపలికి 4 ఇంచెస్ మడవమని చెప్పారు బార్డర్ దగ్గర. అందుకనేసి నేను మొత్తం 18 ఇంచెస్ ప్లస్ 4 ఇంచెస్ 22 ఇంచెస్ మొత్తం ఇలా మార్క్ చేశాను అనమాట. మొత్తం మార్కింగ్ పెట్టేసుకొని ఎంతవరకు కట్ చేసుకోవాలని మొత్తం ఇలా మార్కింగ్ పెట్టేశాను. ఫస్ట్ మార్కింగ్ పెట్టేసిన తర్వాత మొత్తము ఈ విధంగా మొత్తం మార్కింగ్ అయిపోయిన తర్వాత మొత్తం ఇలా నీట్గా కట్ చేశాను. ఇలా లెహెంగా మొత్తం ఇలా నీట్గా కట్ చేశాను. మొత్తం ఇలా మార్కింగ్ విధంగా మొత్తం ఇలా కట్ చేసుకొని తర్వాత ఆ సిస్టర్ వచ్చేసి 4 ఇంచెస్ లోపలికి మడవమన్నారు కదా, ఇలా మనం మెజర్ చేసుకుంటే 2 ఇంచెస్ కదండి, డబల్ వచ్చేస్తుంది. అప్పుడు 4 ఇంచెస్ లోపలికి మడిచినట్టు అవుతుంది అనమాట. మొత్తము ఇక్కడ బార్డర్కు కింద ఇక్కడ మనం లోపలికి కుట్టు వేసేసామంటే బార్డర్ కిందికి వచ్చేస్తున్నాం అనమాట. ఇది మనము లోపలికి మడిచాం కదా, అది లోపక్కకి మనము ఇలాగ స్టిచ్ చేస్తున్నాము అంటే బయటకు కనిపించదండి, లోపల ఉంటుందన్నమాట. ఇదంతా ఎక్స్ట్రా మెజర్మెంట్ది మొత్తం. ఒకసారి మళ్ళీ మనం మెజర్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఎక్కువ తక్కువలో వచ్చిందనుకోండి కొంచెం లెంతీ అవ్వచ్చు. అందుకోసమని 3 ఇయర్స్ పాపకి చాలా ఎక్కువ లెంత్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మనం చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలన్నమాట. మొత్తం ఇలా నీట్గా కుట్టేసిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మెజర్ చేసుకోండి. మొత్తం ఇలా నీట్గా అయిపోయిన తర్వాత దీన్ని మెజర్మెంట్కి మనం లైనింగ్ కూడా ఇలాగా మెజర్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీనికి క్యాన్వాస్ అటాచ్ చేయాలన్నమాట. బఫ్ నెట్ మొత్తం క్యాన్ మనం దీనికి అటాచ్ చేసేందుకు మొత్తం లైనింగ్ ఎంత పడుతుందనేసి మనకు లెహెంగా ఎంత సైజు ఉందో చూసుకొని మెజర్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను 5 ఇంచెస్ మనకు ఫాల్స్ ఎంత లెంత్ ఉంటుందో దాని ప్రకారం మనము బార్డర్ ఉంది కదా కింద, ఆ బార్డర్ ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్ పైన నేను క్యాన్వాస్ తీసుకున్నానండి. క్యాన్ మొత్తము అటాచ్ చేస్తున్నాను అనమాట. పీసెస్ కట్ చేసి ఓన్లీ మనకు బార్డర్ ఎంత ఉందో అంతమైన స్టిచ్ చేయమని చెప్పారనమాట కస్టమర్. తర్వాత మొత్తం ఇలాగా కుచ్చు పెట్టేయాలి. మొత్తం ఇలా నీట్గా అంతా క్యాన్ అనేది మొత్తం ఇలా నీట్గా కుచ్చు పెట్టేసుకోండి. తర్వాత ఇది మనము లెహెంగా లైనింగ్కి అటాచ్ చేసి తర్వాత లెహెంగాకి పెట్టేయాలన్నమాట. మొత్తం ఇలా అన్నీ ఒకే సైజు లెంత్ వచ్చేటట్టు పెట్టుకొని స్టిచ్ చేసేసుకోండి. మొత్తం ఇలాగ ఫ్రిల్స్ అనేసి మొత్తం అంతా అన్నీ ఒకే సైజు వచ్చేలాగా మనము చూసుకుంటూ కుట్టుకోవాలి. ఈ బఫ్ నెట్ అనేది మొత్తం మనము గ్రాండ్ లుక్ వస్తుందన్నమాట లెహెంగాకి. ఎప్పుడైనా కూడా మీరు క్యాన్ యూస్ చేస్తే దాని లుక్కే వేరే మారిపోతుందన్నమాట, లుక్కే వేరే వస్తుంది. మామూలు క్యాన్వాస్ లేకుండా కుట్టి చూడండి, అలాగే క్యాన్ వేసి చూడండి, రెండు డిఫరెన్స్ మీకు అప్పుడే కనిపిస్తుందన్నమాట. మొత్తం అంతా ఇలాగా నీట్గా పెట్టేసి కట్ చేసేయండి కుచ్చు మొత్తము. ఇప్పుడు తర్వాత మనము లైనింగ్కి అటాచ్ చేయాలన్నమాట. లెహెంగా లైనింగ్కి మొత్తము ఎంత తీసుకున్నామో దానికి కూడా మడిచి కుట్టానండి నేను క్యాన్ మొత్తం. దీనికి లెహెంగా లైనింగ్ కూడా నేను లోపలికి మడిచాను అన్నమాట. 4 ఇంచెస్ చూడండి, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎప్పుడైనా ఫ్యూచర్లో వాళ్ళు లెంత్ చేసుకోవచ్చు అన్నమాట, లెంత్ పెంచుకోవచ్చు. దానికోసం అనేసి ఫస్ట్ నేను ఇలాగ చేశాను అనమాట. మొత్తం నీట్గా ఇలాగా కుట్టేసేయండి లైనింగ్కి. క్యాన్ మొత్తం ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత దీనిపైన మెయిన్ క్లాత్ పెట్టేసి తర్వాత ఫ్రిల్స్ పెట్టేసుకొని కుట్టేసుకోవాలన్నమాట. మొత్తం ఇలా నీట్గా క్యాన్ అనేది లైనింగ్కి ఇలా నీట్గా అటాచ్ చేసేసుకోవాలి. మొత్తం అటాచ్ చేసిన తర్వాత కట్ చేసేయండి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ దీనిపైన పెట్టేసి మనము ఫ్రిల్స్ పెట్టేసుకొని స్టిచ్ చేయాలన్నమాట. తర్వాత ఇవి రెండు కూడా ఇలా నీట్గా లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ రెండు ఇలా నీట్గా కుచ్చు పెట్టేసుకోండి. మొత్తం అన్ని ఫ్రిల్స్ కూడా మొత్తం అన్నీ ఒకే లెంత్లో వచ్చేలాగా ఇలాగా పెట్టేసుకొని నీట్గా మెజర్మెంట్ చేసుకుంటూ అన్నీ ఒకే సైజు వచ్చేలాగా మెజర్మెంట్ చేసుకుంటూ ఇలా నీట్గా కుట్టు వేసేసుకోండి. మొత్తం అన్నీ ఒకే సైజు. మీరు కుచ్చు పెట్టుకునే విధానం బట్టి మీ లెహెంగా అనేది ఎలా టర్న్అవుట్ అవుతుందో మీకు తెలుస్తుందన్నమాట. తర్వాత మనము ఒకటి పెద్దది ఒకటి చిన్నది పెట్టామంటే సరిగ్గా రాదనమాట. అన్నీ ఒకేలాగా ఒకే లెంత్లో వచ్చాయని అంటే కనుక మీ లెహెంగా అనేది చాలా బ్యూటిఫుల్గా టర్న్అవుట్ అవుతుంది. ఒకసారి మీరు చూసుకుంటూ నీట్గా ఒకసారి స్టిచ్ చేయడానికి ట్రై చేయండి.
మొత్తం వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు లెహంగా పట్టి ఎలాగేసుకోవాలి అండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మొత్తము దీని లోపల మనము క్యాన్వాస్ పెట్టి స్టిచ్ చేస్తామన్నమాట, బెల్ట్ టైప్గా. తర్వాత మీకు ఎలా కుట్టాలనేది అర్థమవుతుంది. మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే, వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి. మొత్తం నీట్గా ఇలాగా కుచ్చిపెట్టేసుకొని స్టిచ్ చేసేయాలి. మొత్తం చూడండి, లాస్ట్ వరకు ఇలా పెట్టేసి చూడండి. తర్వాత ఇలా పెట్టేసుకొని తర్వాత మొత్తం నీట్గా ఇలాగ వచ్చేస్తుంది అన్నమాట. ఇలాగ వచ్చిన తర్వాత అండ్ క్యాన్వా అంటే మనకు లెహంగా లెంత్ ఎంత వచ్చిందో కుచ్చు పెట్టుకున్న తర్వాత దాన్ని బట్టి మనము ఇది పట్టి అనేది ఇలాగ తీసుకోవాలన్నమాట. నేను లైనింగ్, క్యాన్వాష్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా తీసేసుకొని స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఇది బెల్ట్కి అన్నమాట, లెహంగాకి బెల్ట్కి పైన పట్టి కోసము. తర్వాత మొత్తం ఇలా నీట్గా ఈ 3 కూడా ఇలా నీట్గా స్టిచ్ చేయండి. తర్వాత 3 చూడండి ఇలాగా మెజర్మెంట్ చేసుకుంటూ మీరు స్టిచ్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న లెహంగా లెంత్ని బట్టి మీరు ఇలాగ పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. మొత్తం ఇలా స్టిచ్ చేసిన తర్వాత మొత్తం ఎక్స్ట్రా పీస్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. తర్వాత ఇక్కడ కూడా ఏమైనా పోగులు కానీ పీసెస్ కానీ ఉంటే ఇలా నీట్గా కట్ చేసేయండి. తర్వాత ఇలాగ వచ్చేస్తుంది అనమాట. తర్వాత మనము స్టిచ్ చేసుకున్న లెహంగాకి ఇక్కడ మనం ఉక్స్ పెట్టుకుంటాం కదా, స్కర్ట్కి ఎలా స్టిచ్ చేస్తామో అలా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కొంచెం 1 ఇంచ్ మడుచుకొని ఇలా స్టిచ్ చేయాలన్నమాట సైడ్లో. తర్వాత ఈ సైడ్ కూడా అలాగే 1 ఇంచ్ మడుచుకొని స్టిచ్ చేయాలి. ఈ సైడ్ కూడా అలాగే 1 ఇంచ్ మడుచుకొని ఇలా స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసేయండి. తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ చూడండి, మనం స్టిచ్ చేసుకున్నది కొంచెం ఇలా 1 ఇంచ్ మడుచుకొని ఇలా పెట్టేసుకొని మొత్తం ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ 1 ఇంచ్ మడిచేసి చూడండి ఇలాగ మడిచేసి ఇలా స్టిచ్ చేయాలన్నమాట. మొత్తం నీట్గా ఇలా స్టిచ్ చేసేయండి. మొత్తం అంతా నీట్గా ఇలాగా స్టిచ్ చేసి మొత్తం అంతా నీట్గా లాస్ట్ వరకు ఇలా స్టిచ్ చేయాలన్నమాట. తర్వాత ఎక్స్ట్రా పీస్ అనేది మొత్తం ఏమైనా ఉంటే పోగులు కట్ చేసుకోండి. తర్వాత ఇలాగ మడిచేసి దీనిపైన ఒక కుట్టు వేయండి. దీనిపైన ఒక కుట్టు ఇలా నీట్గా వేసేయండి. చూడండి, కుట్టు వేసిన తర్వాత ఎంత నీట్గా వచ్చేస్తుందో. తర్వాత మొత్తం స్టిచ్ చేసిన తర్వాత యువతల సైడ్ ఇలాగ మడిచేసి ఇలాగ ఎక్స్ట్రా పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ మనము స్కర్ట్కి ఏ విధంగా మనం ఉక్స్ పెట్టుకుంటామో ఆ విధంగా స్టిచ్ చేయాలి. మొత్తం ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేయాలన్నమాట. మొత్తం అంతా ఇలా నీట్గా స్టిచ్ చేసేయండి. మొత్తం లాస్ట్ వరకు ఇలా నీట్గా స్టిచ్ చేయండి. ఎడ్జ్లో కూడా అలా స్టిచ్ చేసేయండి. తర్వాత పైన కూడా మనం ఒకసారి దానిపైన ఎడ్జ్లో ఒకసారి ఒక కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. మొత్తం ఇలా నీట్గా వచ్చేస్తుంది. నీట్గా స్టిచ్ చేసి వేయండి. ఎక్స్ట్రా పీస్ మొత్తం నీట్గా కట్ చేయండి. తర్వాత ఇక్కడ ఫైనల్ స్టిచ్ అనమాట ఇప్పుడు మనం వేసేది. మొత్తం ఇలాగ మడిచేసి ఇలాగ స్టిచ్ చేసేయండి మొత్తం. తర్వాత ఇక్కడ కూడా ఎక్స్ట్రా పీస్ ఏమంటే నీట్గా కట్ చేసేయండి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ కూడా లోపలికి మడిచి కుట్టేయండి. ఎందుకంటే చిన్నపిల్లలకి కుచ్చుకుంటూ పోగులు లేకపోయినా కూడా కుచ్చుకుంటుందని ఈ మధ్య అంటున్నారు పిల్లలు. దానికి మనం ఇలాగ పెట్టేసామంటే వాళ్ళకు ఎలాంటి ఇరిటేషన్ కానీ ఏమి ఉండదన్నమాట. చాలా ఈజీగా వేసుకొని చాలాసేపు ఉంచుకోవడానికి కూడా ట్రై చేస్తారు. మొత్తం ఇలా నీట్గా స్టిచ్ చేసేయండి. లోపల వరకు ఫైనల్గా లెహంగా కంప్లీట్ అయిపోయిందనమాట. స్కర్ట్ ఉక్స్లు అనేటివి ఇక్కడ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది.
తర్వాత మొత్తం చూడండి లెహంగా అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో దీని బ్లౌజ్ కూడా ఎలా స్టిచ్ చేయాలనో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు అప్లోడ్ చేస్తానండి. మొత్తం నీట్గా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి. మొత్తం వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో కూడా నేను బ్లౌజ్ అనేది చూపిస్తాను ఎలా కట్ చేయాలనో స్టిచ్ చేయాలనో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.